దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాగ్దానములు మీరందరూ కూడా వినాలని చెప్పి నేను కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్క రోజు కూడా ఉదయం లెగిచి ఈ యొక్క వాక్యం విని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే మనకు మన కుటుంబానికి ఎంతో దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వాగ్దానం కూడా మీ హృదయంలో మీరు ఉంచుకోండి. దేవుల్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళండి. ఓకే, అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 25వ అధ్యాయం మనం తీస్తే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. 25:8లో మనం చూస్తే ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం చూడండి. యెహోవా ప్రతి ఒక్క వాని ముఖము మీద కన్నీళ్లు దేవుడు తుడుస్తాడు. మనము అనేక విషయాల గురించి ఏం చేస్తూ ఉంటామండి, చింతిస్తూ ఉంటాం. ఉదాహరణగా ఒక చిన్నపిల్లలు తీసుకున్నారు అనుకోండి, చిన్నపిల్ల ఉందనుకోండి, ఎక్కడన్నా కింద పడినప్పుడు కానీ ఎవరు లేనప్పుడు కానీ ఏం చేస్తూ ఉండదు, చిన్నపిల్ల ఏడుస్తూ ఉండదు. ఇంక ఇంతలో అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చేసేసి ఆ చిన్నపిల్లని ఎత్తుకొని ఆ ఏడుపుగా ఉన్నటువంటి మొహం చూచి కన్నీళ్లు తుడిచి, అమ్మ ఏమి ఏడమాకు ఇక్కడే ఉన్నాము, ఎక్కడే పోలేదు, ఏమైందమ్మా అని అడిగి ఎంత ఓదారుస్తారో అట్లాగా మన దేవుడు కూడా అండి మనల్ని ఆ విధంగా ఓదారుస్తాడు. దేవుడు మనకు కనపడ్డ కదా అనుకుంటారు, కాదు. దేవుని యొక్క వాక్యాల ద్వారా మన దేవుడు ఓదార్చుతూ ఉంటాడు. మరి దేవుని యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు ఓదార్చుతూ ఉంటాడు. మనం అనేక విషయాల గురించి, అనేక సంఘటనల గురించి చింతిస్తూ ఉంటాం. అది మంచి విషయమో తెలియదు, చెడు విషయమో తెలియదు. అయితే దేవుడు అన్నీ కూడా నీకు మంచి విషయాలు ఇద్దామని చూస్తూ ఉన్నాడు. నువ్వు దేని నిమిత్తం నువ్వు కన్నీరు విడుస్తున్నావు, అది మంచి కార్యమైనా చెడు కార్యమైనా మనం దేవుడిని అడగాలి. మంచి కార్యమైతే కనుక దాని కొరకు నువ్వు కన్నీళ్లు విడువు. చెడు కార్యమైతే కనుక వద్దు, నాకు ఈ ప్రభు ఇది నాకు వద్దు నాయన అని పక్కన పడేసి, దేవుడికి తెలుసండి ఏది నీకు ఇవ్వాలో ఏది నీకు ఇవ్వకూడదు దేవుడికి తెలుసు. ఈ లోకంలో అనేక ఆశలు ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవనం ఉన్నాయి కదా. అవన్నీ కూడా నీ ఎదుగు రాకూడదు, వాటిని నువ్వు ఆశించకూడదు. దేవుడికి తెలుసు అన్నమాట. నీకు అక్కరగా ఉన్నదేదో, కొరతగా ఉన్నదేదో, నీ కుటుంబంలో లేనిదేంటో దేవుడికి తెలుసు కదండి. అప్పుడు ఏమంటాడంట, ప్రతి ఒక్క వాని యొక్క ముఖం మీద ఏవైతే కన్నీళ్లు ఉంటుందో దేవుడు తుడిచివేస్తాడు. హాగరు యొక్క కన్నీరు దేవుడు తుడిచివేశాడు కదండి. ఎలాగా? నీళ్లు లేకుండా ఆమె ఏడుస్తున్నది, చిన్నపిల్లాన్ని పెట్టుకొని నీళ్లు లేకుండా ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక నీటి పుట్టను దేవుడు పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం. నీటి ఊటను దేవుడు పుట్టించినట్లుగా మనం చూస్తున్నాం కదండి. అట్లానే ఇశ్రాయేలుకి ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. వాళ్ళు ప్రార్థించగా, మోషే మరి ప్రార్థించగా ఎర్ర సముద్రం అయిపోయిందండి, 2 పాయలుగా చిరిగిపోయింది కదా. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉంటాం, ఉపవాసం ఉండేసేసి యూదులు ప్రార్థన చేసినప్పుడు ఆ మంత్రి అయినటువంటి హామాను చనిపోయినట్లే మనం చూస్తూ ఉన్నాం. అతన్ని ఏమీ చేయలేకపోయాడు హామాను. అట్లాగా కొన్ని సంఘటనల గురించి మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము, కన్నీళ్లు విడుస్తూ ఉంటాం. అయితే దేవుడు అడగాలి, ప్రభా ఇది మంచిదేనా కాదా? నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎవరి నిర్ణయం తీసుకోవాలి, దేవుడి యొక్క నిర్ణయం మాత్రమే మనము తీసుకోవాలి. మన యొక్క సొంత నిర్ణయం ప్రకారం మనం వెళ్ళినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. ఏమంటే దేవుడిలో ఉండి సమస్యలు అనుభవించడం వేరు, దేవుడు లేకుండా, ఒకవేళ మన దేవుడు లేకుండా ఉంటే కనుక మనకి జీవితాంతం కన్నీరే, జీవితాంతం శ్రమలే, జీవితాంతం బాధలే. దేవుడిలో ఉన్నప్పుడైనా సరే కొంతకాలం శ్రమ ఉన్నా కొంతకాలం దేవుడు సుఖంగా ఉంచుతాడు. కానీ దేవుడిలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక, ఒకవేళ శ్రమలు లేకపోతే మనం చివరికి పరలోక రాజ్యం చేరలేము. మన యొక్క లక్ష్యం ఏంటి? చివరికి మనం పరలోక రాజ్యానికి మనం ఆత్మ అనేది చేరాలి.
కదా. అయితే దేవుడిని విడిచిపెట్టి నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. దేవుడిని విడిచిపెట్టి నీకు ఆశీర్వాదం రాదు. దేవుడిని విడిచిపెట్టి నీకు నెమ్మది ఉండదు. దేవుడిని విడిచిపెట్టి నీకు సంతోషమైన ఉండదండి. ఇవన్నీ కూడా ఉండవు. ఎప్పుడైతే దేవుడిలో ఉంటావో, ఆయన నమ్ముకొని ఉంటావో, ఆయన నిజమైన దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి ఆయన్ని విశ్వాసం ఉంచుతావో, అప్పుడు దేవుడు వేరైతే దేని గురించి అయితే నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావో అది మంచిదైతే కనుక దేవుడు నీకు దయచేసి నీ కన్నీటిని దేవుడు తుడిచివాడుగా ఉంటున్నాడు. చూశారు కదా ఎంత మంచి దేవుడు మన దేవుడు. కన్నీటిని కూడా దేవుడు తుడిచే దేవుడుగా ఉన్నాడు. అట్లానే ఇంకొక మాటలో మనం చూస్తే, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను ఈలాగా జరుగుని యెహోవా సెలవిస్తున్నాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను అంటున్నాడు. ఇది కూడా ఒక కన్నీరు అన్నమాట. ఇతరులు మనం నిందించినప్పుడు, ఇతరులు మనల్ని అవమానించినప్పుడు మనం దేవుని ఎందుకు వచ్చి ఏడుస్తూ ఉంటాం. ప్రభా ఇలా చేస్తూ ఉన్నారయ్యా, వాళ్ళు ఏం చేసేది ప్రభా, నన్ను ఎంత చేయడం తప్పుకి వాళ్ళను అరుస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, నాయన పనిలో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, నేను నమ్ముకున్నందుకు వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తున్నందుకు వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, ఏం చేయాలని అనుకుంటున్నారు. ఇది కూడా చెప్తూ ఉన్నారు. నీ అటువంటి రకమైనటువంటి కన్నీరు కూడా దేవుడు తుడుస్తాడు. భూమి మీద నుండి తన జనుల మీద ఉన్నటువంటి నిందన దేవుడు తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు చక్కగా సంతోషిస్తూ ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉండొచ్చు. కానీ ఒకానొక దినమున దేవుడు తీర్పు రోజున నిన్ను పరలోకానికి జరుస్తాడు, వాళ్ళని ఎక్కడ పంపిస్తాడు, నరకమునకు దేవుడు పంపించేస్తాడు. చూశారు కదా. ఇక ఈ లోకంలో వాళ్ళంతా మంచిగా అనుభవించినా సరే చివరికి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, కింద పాతాళంలోకి వెళ్ళాల్సిందే దేవుడు నమ్ముకోకపోతే కనుక కదండి. కాబట్టి దేవుడి యొక్క నిందను కూడా దేవుడు తొలగించి నేను కన్నీటిని దేవుడు తుడిచివాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు చేసే ప్రతి కార్యంలో ఆయన మాట చొప్పున వెళ్ళు, ఆయన మార్గం చొప్పున వెళ్ళు. ప్రారంభించే ప్రతి ఒక్క కార్యంలో ఆయన చొప్పున వెళ్ళు, ఆయన యొక్క ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నువ్వు వెళ్ళు. అప్పుడు ఒకవేళ సమస్య వచ్చిందనుకోండి, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడిని కన్నీరు తుడిచి నీ మీద ఉండే నిందను దేవుడు తొలగించేవాడుగా ఉంటాడని చెప్పి దేవుడి వాగ్దానం కూడా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగా ఆమేన్.